అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పేస్తున్నా, ఇది ఏ ఎకానమీ అంటే డైరెక్ట్గా యూపీఎస్సీ ఎకానమీ. సో ఎప్పటి నుండో కూడా మీరు అడుగుతూనే ఉన్నారు కదా, సార్ యూపీఎస్సీ ఎకానమీ స్టార్ట్ చేయండి, సార్ యూపీఎస్సీ ఎకానమీ స్టార్ట్ అయింది. రే రాజు, నీకే మెయిన్గా చెప్తున్నా, బుర్ర తినేవాడివి. జాగ్రఫీ క్లాసెస్ అయినంత కాలము కూడాను ఎకానమీ 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 అనుకుని తిన్నావు కదా. సో డైరెక్ట్గా నీకే చెప్తున్నా, క్లాస్ స్టార్ట్ అయిపోయి ఇక మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇక ఈ యూపీఎస్సీ ఎకానమీలో ఎవరైతే ఇప్పుడే జాయిన్ అవుతున్నారో మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తారు, చాలా బాగా వినండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే యూపీఎస్సీలో ఎకానమీ అంటే కాన్సెప్ట్స్ లేకపోతే మనం ప్రాబ్లం అనేది అసలు సాల్వ్ చేయలేం. ఈ యూపీఎస్సీ ఎకానమీ కాన్సెప్ట్స్లో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే, మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం కానీ అప్ టు ద మార్క్ నేర్చుకోం. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి మార్క్స్ అనేవి సరిగ్గా స్కోర్ చేయవు. కాబట్టి నేనేం చేశానంటే ఓవరాల్గా ఎన్నైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తానబ్బా. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ చెక్ చేసి ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే అప్ టు ద యూపీఎస్సీ లెవెల్ అని నేను చెప్పలేను, కానీ యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి కొంత స్టాండర్డ్స్ మనకు అర్థమవుతాయి. సో ఆ స్టాండర్డ్స్ అంతవరకు కూడాను మ్యాక్సిమం రీచ్ చేసేస్తున్నాం. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ దేని సక్సెస్ అయినా సరే మనకు మహా అయితే 80% మాత్రమే రీచ్ అవ్వగాం. సో ఆ 80% అనేది ఇక్కడ రీచ్ అయిపోతాం. మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తున్నా, డీటెయిల్గా వినండి. ఫస్ట్ మన కాన్సెప్ట్స్ వైజ్గా వెళ్ళిపోతాం. ఇక నాకు ఈ కాన్సెప్ట్ రాదు అనే క్వశ్చన్ లేకుండా మొత్తం అయిపోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది హార్ట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కాదు, ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడాను. సో ఈ రెండింటిని కంప్లీట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. వన్స్ ఇవి కంప్లీట్ అయిపోతే మనకి సగానికి సగం బలం వచ్చేస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మన కరెంట్ అఫైర్స్ ఒకటి బాధ ఉంటుంది కదా. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇంకా డీటెయిల్గా చెప్తున్నా చూడండి. నేను కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఇస్తాను. ఈ ఫ్రేమ్వర్క్స్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే నేను ఎలా అయితే థింక్ చేస్తున్నాను మీరు కూడా ఎగ్జాక్ట్గా అలానే థింక్ చేయొచ్చు. సో ఈ రేపు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఎవడో చెప్పిన క్లాసెస్ విని ఆ యూట్యూబ్ క్లాసెస్ విని వాటిని మీరు నోట్ చేసుకుని వెళ్ళడం అంతకారం మీకు పట్టకూడదు. మీరు స్టాండర్డ్గా నిలబడాలి. మీరు మీ అంతటా మీరు ఓన్గా ఒక న్యూస్ పేపర్ చూసి లేకపోతే ఏదైనా ఒక మ్యాగజైన్ చూసి మీరు మీ అంతటా నిలబడాలి. అలాంటిగా నేను మీకు నిలబెట్టేస్తాను. పాయింట్ 1. అండ్ ఇదే కరెంట్ అఫైర్స్లో మీకు ఇంకొక థింగ్ చెప్పాలి. మనకి ఎకనామిక్ సర్వే కదా ఉంది. ఈ ఎకనామిక్ సర్వే సంగతి ఏంటి? అట్ ద సేమ్ టైం ఎకనామిక్ సర్వేతో పాటు బడ్జెట్, దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఎలా స్టడీ చేయాలి, ఎలా చేస్తే మనకి బెస్ట్ అవుట్పుట్ తీసుకుని రాగలము. అండ్ అన్నిటికన్నా మించి మనం చేసేది ఈ మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జామ్ కోసం. సో ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా చేయాలి అన్నీ కూడా మీకు నేర్పించేస్తాను. ఇవన్నీ నేర్చుకుంటే మీకు జరిగేది ఒకటే, మీకు యూపీఎస్సీలో ఎకానమీ సెక్షన్స్లో మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసేయగలరు. ఇదైతే నేను చెప్పగలరు. మరి క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 2 క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి. సో మన అభిజ్ఞ అకాడమీ యాప్లో మీరు క్లాసెస్ ఓపెన్ చేస్తే మీకు హ్యాపీగా కనిపిస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే డైలీ ఒక క్లాస్ వస్తూనే ఉంటుంది. మీరు ఆ క్లాస్ని జస్ట్ ఫాలో అయిపోండి. సార్ క్లాస్ అయితే ఫాలో అయిపోతాం, మరి ఎలా సార్ దానికి నోట్స్ ఏమైనా ఉంటుందా అంటే, అరే నోట్స్ లేకుండా ఎలా ఉంటుందిరా? నోట్స్ అనేది పక్కాగా ఉంటుంది. చూడు పాయింట్. సో నీకు నోట్స్ ఎన్ని విధాలుగా ఇస్తానో చాలా జాగ్రత్తగా చెప్తాను, విను. నోట్స్ ఫస్ట్ విధానం ఏంటంటే నీకు ఒక నోట్స్ ఇస్తాను. క్లాస్ రూమ్లో నేను టేక్ చేస్తూ ఉంటాను కదా, దాన్ని నువ్వు నోట్ చేసుకుంటావు. పాయింట్ 1. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో దానికి సంబంధించి మరి నీకు మేజర్గా ఒక బుక్ లాగా ఫిక్స్ అయిపోవాలి కదా, అలాంటి ఒక నోట్స్ ఇస్తాను. దీన్ని ఎలా తయారు చేశానంటే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ స్టాండర్డ్ బుక్స్ మా అందరికీ కూడా పిచ్చి డౌట్ ఉన్నాయి. ఏమేమి డౌట్ ఉన్నాయి? మొట్టమొదటిది, సార్ రమేష్ సింగ్ బుక్ తీసుకోవాలా, లేకపోతే వివేక్ సింగ్ బుక్ తీసుకోవాలా, లేదంటే మృణాల్ సార్ బుక్ తీసుకోవాలా, ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది అయితే ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా 11th క్లాస్, ఈ ఎన్సీఆర్టీస్ చదవాలా అనుకోని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఏంటంటే ఒక బుక్ చదువుతుంటే ఇంకో బుక్ నేను చదవలేదు, ఒక బుక్ చదువుతుంటే ఇంకో బుక్ నేను చదవలేదు. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉండి ఎక్కడెక్కడ కాన్సెప్ట్ మిస్ అయిపోయేమో అనుకుని భయపడుతూ ఉంటారు. నేనేం చేశాను తెలుసా? ఒకటి చేశాను. మొత్తం అన్నిటినీ కలిపేసి ఏ కాన్సెప్ట్ కూడా మ్యాక్సిమం మిస్ అవ్వకుండా అన్ని కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే అడిగాడో యూపీఎస్సీ ఎలాంటి వాటి నుండి అడుగుతాడో అలాంటివన్నిటిని మిక్స్ చేసి ఒక సింపుల్గా ఒక నోట్స్ చేస్తాను. సో ఇన్ కేస్ నీకు ఆ నోట్స్ కావాలనుకుంటే నువ్వు ఆ నోట్స్ నుండి కూడా ప్రిపరేషన్ చేయొచ్చు. సో ఏదైతే ఈ నోట్స్ ఉందో అదే నోట్స్లో నేను క్లాస్ చెప్తాను కాబట్టి వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత దీన్ని రివైజ్ చేసుకుంటే నీకు హ్యాపీగా ఒక ఎన్సీఆర్టీ బుక్ని, ఒక స్టాండర్డ్ బుక్ని, ఒక వివేక్ సింగ్ బుక్ని, ఒక రమేష్ సింగ్ బుక్ని ప్రిపేర్ అయిన ఫీలింగ్ నీకు వస్తుంది. సో నీకు చక్కగా నోట్స్ అనేది ఒక క్లాస్ రూమ్ నోట్స్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం ఒక స్టాండర్డ్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక థింగ్ ఏంటి చెప్పనా,
నీకు ఫైనల్ ఎగ్జామ్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ఒక్క నోట్స్ని నువ్వు రిపీట్ చేసుకుంటే చాలు. అయితే మీకు ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ రావాలి, సార్ ఈ నోట్స్ అంటే మహా అయితే ఒక 600 పేజెస్ ఉంటుంది, లేకపోతే ఒక రమేష్ సింగ్ బుక్ అయినా లేకపోతే ఒక వివేక్ సింగ్ బుక్ అయినా సరే 600 పేజెస్ ఉంటాయి కదా, ఎగ్జామ్కి ముందు ఎలా రివైజ్ చేయాలి సార్ అనుకో పెద్ద డౌట్ వస్తుంది కదా. దీనికి కూడా నేను ఆలోచించాను. ఈ సొల్యూషన్ చూడండి బాగా. పాయింట్ 1 ఇక్కడ వెరీ సింపుల్. ఈ నోట్స్ కూడాను మీకు ఎగ్జామ్కి ముందు మనం ఎకానమీకి 7 days పెట్టుకుంటాం, ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే. ఈ 7 days టైంలో మనం ప్రిపేర్ అవ్వకపోతే, మనం నేర్చుకున్న ప్రతి దాన్ని కూడా ఒక్కసారి తనివి తీరా మనం చూడకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఇది వెరీ 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 షార్ట్ నోట్స్ అనమాట. మీకోసం నేనే తయారు చేస్తాను. ఈ షార్ట్ నోట్స్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా కూడా మైండ్ మ్యాప్స్. సో ఇది కంప్లీట్గా మైండ్ మ్యాప్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మైండ్ మ్యాప్స్ ఉంటాయో మీకు ఎలా ఉంటుంది తెలుసా ఫీలింగు, చక్కగా ఈ మైండ్ మ్యాప్ అని చూసేస్తే మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడాను మీకు గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అండ్ విత్ ఇన్ 1 minute మొత్తం ఒక 2 hours క్లాస్ అంతటిని కూడా సింపుల్గా రివైజ్ చేసేస్తుంటారు. సో ఇలాంటి మైండ్ మ్యాప్స్ అనేవి ఒక 50 ఉన్నాయి. ఈ 50ని మీరు చాలా ఈజీగా రివైజ్ చేసేవచ్చు. ఇన్ కేస్ ఏదైనా మైండ్ మ్యాప్లో మీరు చూసేటప్పుడు మీకు అర్థం కాలేదు అనుకున్న ఫీలింగ్ మీకు వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు, ఆ టాపిక్ని మన మెయిన్ నోట్స్ ఉంది కదా, మెయిన్ నోట్స్ నుండి లేదు డైరెక్ట్గా మీకు ఏ స్టాండర్డ్ బుక్ నచ్చితే ఆ స్టాండర్డ్ బుక్లో చెక్ చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది, దట్స్ ఆల్. సో ఈ రకంగా క్లాస్ రూమ్ నోట్స్ అండ్ మీకు స్టాండర్డ్ బుక్కి ఈక్వల్ అయిన నోట్స్ అండ్ ఇంకొకటి మైండ్ మ్యాప్స్ ఇవన్నీ ఇచ్చాక ఇంకేముంటాయి చెప్పండి. సో ఇంకా మీకు ఎగ్జామ్ని సాల్వ్ చేయడానికి ఇంకా మీకు మిగిలింది ఇంకేమి ఉండదు. ఇక మిగిలింది ఒకే ఒకటి, మీరు కష్టపడ్డాం, అది కూడా ఇష్టంగా కష్టపడితే చాలు అనమాట. సో మరొకసారి చెప్తాను చూడండి, కాన్సెప్ట్స్ మీ చేతిలో ఉన్నాయి. కాన్సెప్ట్స్ వన్స్ అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా చదువుకోవడానికి నోట్సెస్ ఉంటాయి, లేదంటే కొన్నిసార్లు బుక్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్కి ముందు రివైజ్ చేయడానికి షార్ట్ నోట్స్ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ ఈ ప్రాసెస్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా చేయాలో చెప్తాను. దాంతోపాటుగా బడ్జెట్, ఎకనామిక్ సర్వే అన్నీ వచ్చేసాయి. ఇంకా ఎకానమీలో ఇంకేం మిగిలాయి చెప్పండి, మీ ఒక్కరు డెసిషన్ తీసుకోవడం మాత్రం మిగిలింది. కాబట్టి మీకు డైరెక్ట్గా ఎకానమీలో ఫుల్ గ్రిప్ రావాలనే ఒక డెసిషన్ మీకుంటే నా క్లాసెస్ మీకు ఇష్టమైతే వచ్చేయండి, క్లాసెస్ వినండి అండ్ మీ మార్క్స్ మీరు గెయిన్ చేసుకోండి. ఓకేనా. సో ఎకానమీ పరంగా మీకు పూర్తి ఎస్యూరెన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ మరొక విషయం, ఆల్రెడీ మనం జాగ్రఫీ క్లాసెస్ కూడా చెప్పేసాం. ఇన్ కేస్ కావాలనుకుంటే జాగ్రఫీ క్లాసెస్ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి, చూడండి. ఓకేనా. సో మరి దీని ప్రైస్ ఏంటి ఇదంతా కూడాను అభిజ్ఞ అకాడమీ యాప్లో యూపీఎస్సీ అనే బండిల్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకుని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరికేస్తుంది. సరేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, చాలా బెస్ట్ వే. మళ్ళీ కాల్ చేసి బుర్రతినకండి. సరేనా. కింద మెసేజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అభిజ్ఞ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి యాప్. సరేనా. బాయ్.